ఇందులో పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఈ పాపను కన్న వాళ్ళకి కనికరం లేదు కాదు. ఆడపిల్లని తెలిసి వదిలించుకోవాలనుకున్నారు. ఆడపిల్లంటే ఎందుకంత చులకనో అర్థం కాదు. సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాప పరిస్థితి ఏమైపోయింది. ఊరుకో బంగారు. జో జో జో. Vikram, please pick up the call. Vikram, please pick up the call. హలో, ఏంటి తిని పడుకుంటావు? నేను ఇన్ఫార్మల్ గా పెట్టుకున్నది ఇప్పుడు వరకు ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చావా? సార్ చిన్న వర్క్లో ఉండే చూసుకోలేదు సార్. సరే, మీ ఏరియాలో 4 కుర్రాలు మిస్ అయ్యారని కంప్లైంట్ వచ్చింది. ఆ డీటెయిల్స్ నీకు వాట్సాప్ చేస్తాను. ఎంక్వైరీ చేసి నాకు ఈవినింగ్ కల్లా రిపోర్ట్ చేయి. ఓకే సార్. ఇప్పుడు రెడీ అవ్వాలి.
నమస్తే. నమస్తే. మీ వాళ్ళు 4 మిస్ అయ్యారని కంప్లైంట్ ఇచ్చారు. దాని గురించి వివరాలు తెలుసుకుందామని వచ్చాను. చెప్పండి, మీకు ఏ వివరాలు కావాలి? మీ వాళ్ళకి ఎవరితో గొడవలు, శత్రుత్వం కానీ ఏమైనా ఉన్నాయా? మా ఊరికి శత్రువులు పగవాళ్ళు అంటే ఎవరు లేరండి. కాకపోతే వాడు ఫ్రెండ్ ఉన్నాడు, పూర్తి వివరాల గురించి కొనుక్కోమంటే కొనుక్కుంటాను. మరి కాల్ చేస్తాను. రేయ్, తొందరగా ఇక్కడికి రా. హలో అంకుల్, రావడానికి గంట లేట్ అవుతుంది అంకుల్. వాడు రావడానికి గంట పడుతుందండి. వెయిట్ చేస్తారా? బైక్ ఎక్కడికి వెళ్ళి వస్తారా? ఓకే సార్, నేను ఒక 1 అవర్ తర్వాత వస్తాను. ఈయనేంటి మా మేస్టర్లా ఉన్నాడు? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయాడు అబ్బా? ఒకసారి ఆగనా? ఓ సారీ. చిన్న ఒకసారి వెళ్ళరా. మా మేస్త్రి గారు అనుకున్నాను. మా మేస్త్రి గారు కూడా మీలానే ఉంటారు, అందుకే పొరపాటు పట్టాను. పర్లేదు కానీ ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని ఎక్కడైనా చూసి వీళ్ళు ఒక రోజు మా షాప్ దగ్గరికి వచ్చారు. ఇక్కడ ఎవడరా నరసింహమూర్తి? డబ్బుల కోసం వచ్చిన మా మాయన అవమానిస్తారా? హలో బాస్, మాటలు కొంచెం జాగ్రత్తగా రాని. వాడి వీడు అంటే నువ్వెవడరా మధ్యలో? అసలు ఏమనుకుంటున్నావురా? డబ్బుల కోసం వస్తే మా మాయన అవమానిస్తావా? ఏదిరా నీ కూతురు? పిలవరా దాన్ని. నేనెవరేట్రా? ముందు నీ కూతుర్ని పిలవరా. దానికి 4 తగిలితే ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. ఏంట్రా బాగున్నా పడతావా? నన్నే కొడతావరా? నీ సంగతి నీ కూతురు సంగతి చెప్తాను రా. తర్వాత చూసుకుందాం. మా మేస్త్రి గారి దగ్గరికి వచ్చి గొడవాడిన తర్వాత మళ్ళీ నువ్వు వీళ్ళని ఎక్కడ చూడలేదు. ఓకే, నా కార్డు ఇస్తాను. వీళ్ళ గురించి ఏమైనా తెలిస్తే నాకు వెంటనే కాల్ చేయండి. అలాగే సార్, మీకు నరసింహమూర్తి అంటూ ఎవరైనా తెలుసా? వాడాడో నాకు తెలియదు. చెప్పండి. నువ్వు వచ్చావేంట్రా? సురేష్ గడ్డ ఎక్కడికి వెళ్ళాడు? సురేష్ వాళ్ళని పిలిచాడని హైదరాబాద్ వెళ్ళాడు అంకుల్. ఏమైంది? మీకేం కావాలి సార్? చిన్నలా రాసిన లాస్ట్ టైం ఎక్కడ చూసే వాళ్ళని? లేదు సార్, నేను ఎక్కడ చూడలేదు. సరే, సురేష్ ఏమైనా చెప్పాడు నీకు? వీళ్ళందరూ కలిసి ఆ రోజు అపార్ట్మెంట్కి వెళ్ళారంట. ఇదిగోరా, మ్యాచ్ స్టార్ట్ చేయండి. రే, ఇక్కడ కూర్చుందాం రా. నీకు తాగడం మాత్రం వాస్తుండాలి బాబు. టిప్స్ ఏట్రా? చికెన్ లేదా? ఆగడానికి స్టెప్ ఉండాలిరా. ఆపరా, స్ట్రాంగ్ అయిపోద్ది. రే, ఏమనుకున్నారా? మందు మిక్స్ చేయడంలో ఎక్స్పర్ట్ రా నేను. ఈ మందు కాదు కానీ రోజు చేసే మన పనులు ఒక భాగం అయిపోయిందా? నిజమేరా బాబు, నేను చూసినంత వరకు సాయంత్రం 6 గంటలకి మందు చొక్కు గొంతులో పడకపోతే ఆ రోజు పూర్తి అవ్వదురా. పుట్టినా పార్టీ, చచ్చిపోయినా పార్టీ, పాస్ అయినా పార్టీ, ఫెయిల్ అయినా పార్టీ. పండుగ వచ్చినా పార్టీయే, హ్యాపీగా ఉన్నా పార్టీయే, సాడ్గా ఉన్నా పార్టీయే. పార్టీ పార్టీ అయినా ఎన్ని పార్టీలు అయినా మందు లేకపోతే అది పార్టీయే కాదురా. మందు ఎవడు కనిపెట్టాడే కానీ వాడికి మాత్రం జోహార్రా. ఈ టైంలో కరెంట్ పోయింది ఏంట్రా? నీకెందుకురా, హాఫ్ టికెట్ గడివి. కూర్చొని గేమ్ ఆడుగా. రా మురళి, ఒకసారి బయటికి వెళ్ళి కరెంట్ ఉందా లేదు చూడు. సరేరా.
బయట అన్ని ఫ్లాట్స్ కరెంట్ ఉందిరా, మన ఫ్లాట్కి మాత్రం కరెంట్ లేదు. అందరికీ ఉండి మనకు లేకపోవడం ఏంటి? అరే త్వరగా కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేయండి రా, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ముందు ఒకసారి మెయిన్ బోర్డులో చూడండి రా, ఎంసీపీ ట్రిప్ అయిపోయి ఉంటుంది. నిజమేరా బాబు, ఎంసీబీ ట్రిప్ అయిపోయింది. ఈ మధ్య అన్నయ్య గారికి 6 సెన్స్ బాగా పనిచేస్తుందిరా, వాడు చెప్పినట్టే ట్రిప్ అయిపోయింది. దీని అమ్మ చిరాకు దొబ్బుతుంది. రే ఒకసారి చూడు, బాగా చెక్ చేయి వేసావు లేదా. ఎంసీబీ ట్రిప్ అయిపోయిందిరా. ఏమ్మా మళ్ళీ ట్రిప్ అయిపోయింది ఏంటిది? పోతా పోనీ కరెంటు. ఈ మందు గ్లాస్ ఏదిరా? ఏంటిది గ్లాస్ ఏది? ఏంట్రా ఎవడో మాట్లాడు, ఉన్నారా పోయారా? రే కన్నా, గేమ్స్ ఆడుతున్నావు ఏంటి నాతో? ఏంట్రా ఎవరో మాట్లాడరు, ఉన్నారా పోయారా? నేను బాత్రూంలో ఉన్నానా, బెడ్రూమ్లో ఉన్నానా? ఏంట్రా అటు ఇటు దిక్కులు చూస్తున్నా, కూర్చొని మంత తాగరా. అది కాదురా, ఇక్కడ ఏదో తేడా ఉందిరా. ఏంట్రా కరెంట్ మనతో గేమ్స్ ఆడుతుంది? రే ఇంకా లాభం లేదు కానీ మొబైల్ ఫ్లాష్ లాంచ్ చేయండి. కరెంటు పోయినా, తుఫాన్ వచ్చినా, భూకంపం వచ్చినా మనం తాగడం మటుకు ఆగదురా. నేను ఆల్వేస్ రెడీరా. నేను అమ్మాయిని అనుకున్నావేంట్రా, నడుమే చేయేస్తున్నావు? అరే నేను ఎక్కడ ఉంటే అక్కడలా చేస్తాను రా. ఏరిల్లు ఇప్పటివరకు ఇక్కడే ఉండేవారు కదా, టెర్రస్ పైకి వెళ్ళి ఉంటారా? సరేలే నేను ఇంటికి వెళ్ళిపోతాను. సురేష్ వాళ్ళు కనిపించలేదనేసి ఇంటికి వస్తాడు సార్. మా తర్వాత ఏమో తెలుసు. నాకు చెప్పండి ఎక్కడికి వెళ్ళారు అబ్బా వీళ్ళు. అయినా పోలీస్ కంప్లైంట్ ఎవరు ఇచ్చారు అంతకి? సార్ నేను వెళ్తాను సార్. ఒక్కసారి ఆగండి సార్, చెప్పింది చెప్పడం మర్చిపోయాను సార్. వాళ్ళ నాకు అవసరం పడితే తీసుకుంటాం. వీడి మీద కన్నేసి ఉంచాలి, ఎందుకైనా మంచిది.
అపార్ట్మెంట్కి వెళ్ళారని చెప్పాడు కదా, కళలో ఏటిరా? కుక్క వస్తుందారా, ఆడు వస్తాడు రాంపండు గారు. ఇటువైపు ఏదో దారం, ఇటువైపు వెళ్తున్నాను. డైలీ ఎందుకు రా అని చంప కట్టి